వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జాగ్రఫీకి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? ఆప్షన్స్ ఎర్ర సముద్రం, పసిఫిక్ మహాసముద్రం. సెకండ్ ఆప్షన్ వచ్చి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం. థర్డ్ ఆప్షన్ అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు. ఫోర్త్ ఆప్షన్ వచ్చి బాల్టిక్ సముద్రం, నార్వే సముద్రం. కరెక్ట్ ఆన్సర్ ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే వాతావరణం ఏంటి? ఆప్షన్స్ వేడి ఎండలు, పొడి ఎడారి వాతావరణం. థర్డ్ ఆప్షన్ తేమతో కూడిన ఉష్ణమండల వర్షపాతం. ఫోర్త్ ఆప్షన్ వచ్చి మంచుతో కూడిన శీతల వాతావరణం. కరెక్ట్ ఆన్సర్ తేమతో కూడిన ఉష్ణమండల వర్షపాతం అనేది భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఋతుపవన దేశాలు ప్రధానంగా ఏ ఖండంలో ఉంటాయి? ఆప్షన్స్ ఉత్తర అమెరికా. సెకండ్ ఆప్షన్ ఆఫ్రికా. థర్డ్ ఆప్షన్ ఆసియా. ఫోర్త్ ఆప్షన్ ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆసియా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువగా అగ్నిపర్వతాలున్న భూకంపాలు వచ్చే ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్స్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, అట్లాంటిక్ ఫైర్ బెల్ట్. థర్డ్ ఆప్షన్ సహారా ఫాల్ట్ జోన్. ఫోర్త్ ఆప్షన్ వచ్చి మెడిటేరియన్ లైన్. కరెక్ట్ ఆన్సర్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తీవ్రతను కొలిచే పరికరం ఏది? ఆప్షన్స్ బారోమీటర్, సిస్మోగ్రాఫ్, హైడ్రోమీటర్, థర్మోమీటర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యల్ప జనాభా ఉన్న ఖండం ఏది? ఆప్షన్స్ ఆస్ట్రేలియా, అంటార్కిటికా, దక్షిణ అమెరికా, యూరప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అంటార్కిటికా ఖండంలో అత్యల్ప జనాభా అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ ఎన్ని ఖండాల మీదుగా వెళ్తుంది? ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5. భూమధ్య రేఖ అనేది 5 ఖండాల మీదుగా వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖ వెంబడి ఉండే ప్రధాన వాతావరణం ఏంటి? ఆల్రెడీ క్వశ్చన్ రిపీట్ అయింది, మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, కాన్బెర్రా ఏ దేశానికి రాజధాని? ఆప్షన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, ఖండాలను విడగొట్టే పెద్ద సముద్ర తీర రేఖ పేరు ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక భూభాగం ఉన్న దేశం ఏది? ఆప్షన్స్ చైనా, కెనడా, యుఎస్ఏ, రష్యా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, యువాన్ కరెన్సీ ఉపయోగించే దేశం ఏది? ఆప్షన్స్ జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యంత పొడవైన కాలువ ఏది? ఆప్షన్స్ సూయజ్ కాలువ, పనామా కాలువ, గ్రాండ్ కాలువ చైనా, స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి గ్రాండ్ కాలువ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, యాండీస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? ఆప్షన్స్ ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి దక్షిణ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? ఆప్షన్స్ సహారా తేమ ఎడారి, అంటార్కిటికా మంచు ఎడారి, గోబీ ఎడారి, కలహారి ఎడారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అంటార్కిటికా మంచు ఎడారి. నెక్స్ట్ క్వశ్చన్, బోర్నియో ద్వీపం ఏ ఖండానికి చెందింది? ఆప్షన్స్ ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆసియా. నెక్స్ట్ క్వశ్చన్, అట్లాంటిక్ సముద్రాన్ని పసిఫిక్ సముద్రంతో కలిపే కాలువ ఏంటి? ఆప్షన్స్ సూయజ్ కాలువ, బరింగ్స్ స్ట్రైట్, పనామా కాలువ, జిబ్రాల్టర్ స్ట్రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పనామా కాలువ. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ప్రభావితమయ్యే కారకం ఏమిటి? ఆప్షన్స్ వర్షపాతం, గాలి ఒత్తిడి, సూర్యరశ్మి కోణం, గాలి వేగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సూర్యరశ్మి కోణం. భూమిపై ఉష్ణోగ్రత తగ్గే రేటు ఎంత?
ఆప్షన్స్ ప్రతి 1000 మీటర్లకు 3 సెంటీగ్రేడ్. సెకండ్ ఆప్షన్ ప్రతి 1000 మీటర్లకు 6.5 సెంటీగ్రేడ్. నెక్స్ట్ ఆప్షన్ ప్రతి 500 మీటర్లకు 1 సెంటీగ్రేడ్. నెక్స్ట్ ప్రతి 1000 మీటర్లకు 9 సెంటీగ్రేడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రతి 1000 మీటర్లకు 6.5 సెంటీగ్రేడ్లు తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన నెల ఏది? ఆప్షన్స్ డిసెంబర్, జూన్, సెప్టెంబర్, ఫిబ్రవరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జూన్ నెల.